ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్లో తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కిడ్నీలో వాపుని మనం యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అనేది మనం డయాగ్నోస్ చేసినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు మేము టర్మినేషన్ చేయించుకోవాలా, అంటే అబార్షన్ చేయించుకోవాలా, బిడ్డ తీయించుకోవాలని చెప్పి అడుగుతుంటారు. డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. యాక్చువల్గా అండి హైడ్రోనెఫ్రోసిస్ అనేది టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ చేయించుకోవడానికి ఒక ఇండికేషన్ కాదు. ఎందుకంటే హైడ్రోనెఫ్రోసిస్కి చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది. 40 to 80% టెంపరీ, అంటే బిడ్డ పుట్టే సమయానికి సెటిల్ అయిపోతాయి. ఇంకొక 20% మనం ఫాలోఅప్ చేసుకోవాలి. అందులో కొన్నిటికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినా కూడా హైడ్రోనెఫ్రోసిస్కి చేసే ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. సో హైడ్రోనెఫ్రోసిస్ ఒక్కటి ఉన్నప్పుడు మనం టర్మినేషన్ అంటే అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో హైడ్రోనెఫ్రోసిస్తో పాటు ఇతర అవయవాలు అంటే హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, ఇతర మేజర్ సిస్టమ్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కూడా ఉంటే అప్పుడు మనం టర్మినేషన్ గురించి ఆలోచించవచ్చు. సో దానికి మీరు పీడియాటిక్ సర్జన్ని కన్సల్ట్ అయితే స్కాన్ మొత్తం క్షుణ్ణంగా చూసి మీకు కరెక్ట్ అయిన అడ్వైస్ ఇస్తారు. సో హైడ్రోనెఫ్రోసిస్ అనేది టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి ఇండికేషన్ కాదు.